హాయ్ హలో నమస్తే. ఎవరైతే పోలీస్ ఉద్యోగానికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం అయితే ఒక బుక్స్ లిస్ట్ అయితే నేను తయారు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నేను చదివిన బుక్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం మార్కెట్లో చాలా రకరకాల బుక్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి చాలా రకరకాల ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన బుక్స్లు, మా బుక్స్ చాలా స్టాండర్డ్ బుక్, పోలీస్ ఉద్యోగం కొట్టాలంటే ఈ బుక్ చదవండి, పోలీస్ ఉద్యోగం కావాలా ఈ బుక్ తీసుకోండి అని రకరకాల బుక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కొత్తగా అప్లై చేసేవారు, కొత్తగా పోలీస్ ఉద్యోగంలోకి రావాలనుకునేవారు చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇవే బుక్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. కాబట్టి నేను చెప్పే ఈ బుక్స్ని మీరు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. సీరియస్గా చదవడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము మనకు నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. కాబట్టి మొదటిగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా సగానికి సగం ఈ ప్రిలిమ్స్ అనేవి పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా, వీలైనంత టైం కేటాయించి మీరు ప్రిలిమ్స్ కోసం మంచి స్టాండర్డ్ బుక్స్ మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పోలీస్ ఉద్యోగానికి సంబంధించి దాదాపు 12 నుంచి 13 రకాల బుక్స్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్ని రకాల బుక్స్ చదివి మీరు అయోమయం కాకండి. ఎందుకంటే నేను కూడా నాకు తెలియని సందర్భంలో రకరకాల బుక్స్ చదివి ఏది చదవాలో తెలియక అన్ని రకాల బుక్స్ అది కొంచెం ఇది కొంచెం చదివి ఎన్నోసార్లు నిరాశపడ్డాను ఉన్నా. కాబట్టి మీరు నాలాంటి పొరపాట్లు చేయకుండా మీరు ఒక మంచి ప్రణాళికతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో మీకు మంచి స్టాండర్డ్ బుక్స్, నేను చదివిన బుక్స్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బుక్స్ లిస్టులోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా తెలంగాణ హిస్టరీ మూమెంట్ కల్చర్ వచ్చేసి మీరు పిఎన్ఆర్ బుక్ అయితే తీసుకోండి. ఇండియన్ హిస్టరీ వచ్చేసి సీనియర్ సార్ బుక్ తీసుకోండి. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ వచ్చేసి విన్నర్ పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోండి. విన్నర్ పబ్లికేషన్లో వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ రెండు కూడా ఒకే బుక్లో ఉంటాయి. కాబట్టి మీరు విన్నర్ పబ్లికేషన్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసి జాన్ సార్ బుక్ అయితే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంగ్లీష్ ఎవరికైతే కొంచెం అటు ఇటుగా ఉంటారో ఇంగ్లీష్ జాన్ సార్ బుక్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అర్థం కాకపోయినా జాన్ సార్ ఆన్లైన్ క్లాసులు మీరు అప్పుడప్పుడు విన్నా కూడా మీకు కొంచెం అవగాహన అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ అర్థమెటిక్ వచ్చేసి చందన్ లాజిక్ బుక్ తీసుకోండి. ఈ చందన్ లాజిక్ బుక్ అయితే నాన్ మ్యాథ్స్ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రీజనింగ్ వచ్చేసి మంచి స్టాండర్డ్ బుక్ వచ్చేసి ఉప్పాల శివాజీ సార్ బుక్ అయితే రీజనింగ్ తీసుకోండి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి విన్నర్ పబ్లికేషన్ తీసుకోండి. లక్ష్మీకాంత్ సార్ పాలిటీ బుక్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తగా చదివే వాళ్ళకు కూడా మంచిగా అర్థమయ్యే రీతిలో లక్ష్మీకాంత్ సార్ పాలిటీ బుక్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ చదవండి. షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ నోటిఫికేషన్ వచ్చిన 3 నెలల ముందు షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ కాకండి, ఎలాంటి అపోహలను నమ్మకండి. మీరు మీ మీద మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్తోనైతే మీరు చదవడం ప్రారంభించండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను ఫాలో కాకపోతే మన ఛానల్ను ఫాలో కండి. మీకు మరిన్ని అప్డేట్స్, నాకు తెలిసిన అప్డేట్స్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే.